హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. హ్యాపీ సండే. ఇవాళ సండే కదా, లేట్గా లెగుద్దాం అనుకున్నాను, కానీ రోజు కంటే తొందరగా లెగిసాను. ఎందుకంటే ఇవాళ పూజ చేద్దామని చెప్పి. ఇవాళ ఆరుద్ర నక్షత్రం అంట, శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచిది అని చెప్పేసి అన్నారు. బట్ నాకైతే గుడికి వెళ్ళటం కుదరలేదు. ఎందుకంటే గుడికి వెళ్తే అభిషేకం అయితే చేయించుకునేదాన్ని. ఒకదాన్నే ఉన్నాను కదా, ఇంకా 5 o'clockకి లెగిసి 6 లోపే చేస్తే చాలా మంచిదంట అభిషేకం. అందులోనూ గుడి వాళ్ళు మెసేజ్ పెట్టారు, 5 to 6 వరకే అభిషేకాలు చేస్తారు. 5 to 5:30 ఒక అభిషేకం, 5:30 to 6 ఇంకో అభిషేకం అని చెప్పేసి ఇంకా 2 అభిషేకాలు చేస్తారు ఇవాళ స్పెషల్గా. సో నాకైతే వెళ్ళటం కుదరదు, ఎందుకంటే బాగా కుక్కలు అయితే ఉన్నాయి మా ఇంటి దగ్గర. ఇంకా సింగిల్గా ఆ టైంలో వెళ్ళాలి అంటే ఒకటి చలి, ఇంకొకటి ఎవరు తోడలేరు. సో వెళ్దాము అన్నా కానీ, అందుకని చెప్పేసి నేను ఇంట్లో అయినా పూజ చేద్దాము లెగిసి అని చెప్పి త్వరగా అయితే లెగిసాను. ఇంకా ఇవాళ మాకు వాటర్ కూడా వస్తాయి, వాటర్ పడదాం అనుకున్నా కానీ ఇవాళ లక్కీగా వాటర్ అయితే తొందరగా రాలేదు. సో లెగిసి పూజ అయితే చేసేసుకున్నాను. నేను ఒకవైపు పూజ చేస్తున్నాను, మా విష్ణుగాడేమో పెద్దగా అరుస్తున్నాడు అమ్మ అమ్మ అని చెప్పి. నేనేం వీడు కాదులే అనుకుంటున్నాను, ఎందుకంటే డైలీ ఎప్పుడూ అసలు అలా లెగిసి సైలెంట్గా వచ్చేస్తాడు కానీ ఎప్పుడూ అలా అరవడు. వీడు కాదులే అని చెప్పేసి అని ఊరుకుంటే మళ్ళీ అమ్మ అని పిలిచాడు. సరే అని చెప్పి పూజ మధ్యలో వెళ్ళి చూసి వచ్చాను. వాడే అమ్మ నేను లెగిసి వచ్చేస్తాను అని చెప్పేసి అని. చాలా చీకటిగా ఉందిరా అని చెప్పి లైట్ ఆఫ్ చేసి ఒకసారి కిటికీలు ఓపెన్ చేసి చూపిస్తే అప్పుడు అంతా డార్క్గా ఉండేసరికి సరే అని చెప్పి లోపలే ఉన్నాడు. అయినా సరే పూజ అంతా అయిపోయి నేను టిఫిన్కి ప్రిపేర్ చేద్దామని చెప్పి చట్నీ అవి రెడీ చేసుకుంటున్నాను. ఈ లోపు లెగిసి ఇంక నేను వచ్చేస్తాను ఉండను అన్నాడు. సరేలే అని చెప్పి టీవీ చూస్తాడేమో అని చెప్పి టీవీ అయితే నేను అస్సలు ఇవ్వనరా అంటే అయినా పర్లేదని చెప్పేసి అని వచ్చేసాడు. కానీ చేసేది అయితే టీవీ చూస్తున్నాడు. చూడండి వీడు చేసేది ఇది పని. లెగిసిన దగ్గర నుంచి చించానే చూస్తాడు. పాపం మా పాప ఏమో చించాన్ చూడదు అస్సలు. డోరేమాన్ కానీ అలాంటివి ఏమన్నా పెట్టమంటే అస్సలు పెట్టడు వీడు. ఈ టీవీ దగ్గరే సండే వస్తే చాలు, ప్రతిరోజు గొడవే. వీడైతే టీవీ చూసుకుంటున్నాడు. మా పాప అయితే ఇప్పుడే లెగిసింది, ఇంకా బతకాలు తీసుకుంటుంది. ఇవాళ అయితే పేరెంట్స్ మీటింగ్ ఉంది కదా, సో వీళ్ళని తొందరగా రెడీ చేసేసి స్నానాలు అవి చేయించి టిఫిన్ పెట్టి తొందరగా వెళ్ళామనుకోండి 9 to 11:30 వీళ్ళ షెడ్యూలు. ఇంకా ఆ టైంలో అయితే కొంచెం ట్రాఫిక్ కూడా తక్కువ ఉంటుంది కదా, కొంచెం తొందరగా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. లేకండి అమ్మ, బ్రష్లు చేసుకోండి, లేకండి. దా విష్ణు, ఏ బ్రష్ చేసుకో. అక్క తోసేయద్దు. యశులే అమ్మ, దా నువ్వు కూడా రా, లేగు. యశులే అమ్మ, నువ్వు బ్రష్ చేసి తొందరగా తలస్నానం కదా, జడలిప్పుకోలేగు. లే లే విష్ణు, నువ్వు బ్రష్ చేసుకో ఫస్ట్. అక్క కాదు, నువ్వు లే ఫస్ట్ బ్రష్ చేసుకో. ఎందుకని లేండమ్మా, లేగమ్మా యశు, నువ్వు లే ఫస్ట్. లే విష్ణు, నువ్వైనా. వీళ్ళని లేపి టైం వేస్ట్ చేసుకోవటం ఎందుకులే, నా పనులు నేను చేసుకుందామని చెప్పి నేను వచ్చేసి వాళ్ళకైతే స్నానానికి వేడి నీళ్ళు పెట్టేసి నైట్ డోర్ మ్యాట్స్ అయితే వేసాను మిషన్లో. అవన్నీ ఆరబెట్టేసుకుని మొక్కలకైతే నీళ్ళు పోసాను. ఈ లోపు నీళ్ళు వచ్చేసినాయి అని చెప్పి నేను కూడా మంచినీళ్ళు కొన్ని పట్టేసుకున్నాను. ఈ లోపు మా విష్ణుగాడు వచ్చేసి స్కిప్పింగ్ చేసేస్తున్నాడు. ఇంక నేనైతే నీళ్ళు పట్టేసుకుని వచ్చి టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మా పాప దోశలు తినేస్తావా అని అంటే సరే పెట్టేసే అని అంది. మళ్ళీ అంది ఇడ్లీ పిండి ఉంటే ఇడ్లీయే పెట్టేసే అంది. దానికోసం ఒక ప్లేట్ ఇడ్లీ పెట్టేసి మా విష్ణుగాడికి నాకు దోశలు వేసేసుకున్నాం. ఇంకా చట్నీ అయితే దోసకాయ పచ్చిముక్కలు పచ్చడి చేశాను. ఇంకా అది ఇందాక పూజ అయిపోయిన వెంటనే చేసేసాను అనమాట. ఇంకా టిఫిన్ అంతా రెడీగా పెట్టుకున్న తర్వాత మా పిల్లలిద్దరికి స్నానాలు అయితే చేయించేసాను, తలస్నానం కదా అని చెప్పి. స్నానం చేయించిన తర్వాత వాళ్ళు అయితే రెడీ అయిపోయారు. ఇంక ముగ్గురం కలిసి టిఫిన్ చేసేస్తున్నాం. ఇంకా మా టిఫిన్ కంప్లీట్ అయ్యేసరికి 9:30 అయింది. టిఫిన్ చేసేసిన వెంటనే మేమైతే స్కూల్కి బయలుదేరాం అనమాట, పేరెంట్స్ మీటింగ్ కోసమని. ఇంకా పీటీఎం అయిపోగానే మేము రిటర్న్లో వచ్చేటప్పుడు దారిలో రత్నదీప్ ఉందని చెప్పేసాను. ఇంకా అక్కడికైతే వెళ్ళాము. మాకు కొన్ని థింగ్స్ అవసరం ఉన్నాయి, అవి తీసుకుందామని చెప్పి. ఏం కావాలి, ఎన్నిసార్లు పాడు చేసావు బ్యాట్? ఎత్తి బయటిది. పాపం మా విష్ణుగాడు బ్యాట్ అడిగాడు కానీ నేనైతే కొనేయలేదు. నీ బర్త్డే కొనిస్తానులే అని అంటే కామ్గా ఊరుకున్నాడు. పాపం అలా ఇవ్వను అన్న పేచీలు ఏం పెట్టడు. కొనియటం ప్రాబ్లం కాదు, బ్యాట్ వీడు తీసుకెళ్తాడు. వీడికన్నా పెద్ద పిల్లలు ఆడుకుంటారు, ఎక్కడ పడితే అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. ఇప్పటికే 3 బ్యాట్లు పాడైపోయినాయి అలా. సో అందుకని కొనలేదు నేను. ఇంకా కావాల్సిన వస్తువులన్నీ తీసుకుని బిల్ వేయించుకుని వచ్చేసాము. ఈ ఒక్కసారే నేను అనుకున్న వస్తువులు తప్పితే ఎక్స్ట్రా ఒక్కడు కూడా కొనలేదు.
ఇంక వస్తూ వస్తూ ఇవాళ గుడికి వెళ్ళలేకపోయాను అని చెప్పేసి అని చాలా ఫీల్ అయ్యాను మార్నింగ్. కానీ ఆ కోరిక కూడా నెరవేరిపోయింది. దారిలో రామాలయం ఉంది కదా, ఇంకా రామాలయంకి వెళ్ళి ఇంకా పక్కనే శివుడు కూడా ఉంటాడు. ఇంకా అక్కడ కూడా మా బాబు చేత అభిషేకం అయితే చేపించేశాను. ఇంకా చాలా ప్రశాంతంగా అనిపించింది. గుడికి వెళ్ళలేకపోయానే అనే బాధ కూడా పోయింది నాకైతే. ఇప్పుడే మేమైతే పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళొచ్చామండి. టిఫిన్ అయిపోయిన తర్వాత అసలు ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఫస్ట్ వీడి దగ్గరికి వెళ్దాం అనుకున్నాం, కానీ మా పాప దగ్గరికి అయితే వెళ్ళాము. అక్క దగ్గరికైనా వెళ్ళాము. ఫస్ట్ వీడి దగ్గరికే వెళ్ళాము. ఇంటి దగ్గర అయితే అసలు వీడి గురించి కంప్లైంట్ చెప్తాను అని అంటే అస్సలు ఎంత పేచీలు పెట్టాడంటే వద్దని. మళ్ళీ మామూలు ఎప్పుడు పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళినప్పుడు టీచర్కి కంప్లైంట్స్ చెప్తానంటే అలాగే వద్దంటాడు. మళ్ళీ వచ్చిన తర్వాత అసలు మాట అయితే వినడు. పాపం వాళ్ళ అక్కనైతే బాగా విసిగిస్తున్నాడు. ఈసారి మాత్రం ఖచ్చితంగా పేరెంట్స్ మీటింగ్ అప్పుడే కాదు, నార్మల్ టైంలో వెళ్ళినా కానీ చెప్తాను. ఎప్పుడు పేషీలు పెడితే ఆ రోజే వెళ్ళి స్కూల్కి చెప్తాను. తర్వాత మా పాప దగ్గరికి వెళ్ళాము. కంప్లైంట్ కూడా చెప్పలేదు, అన్నీ బాగానే ఉన్నాయి అంటది. కానీ ఒక్క తిండి విషయంలోనే నేనైతే కంప్లైంట్ చెప్పాను. ఎందుకంటే ఏ ఫ్రూట్స్ పెట్టినా కానీ తనైతే మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకొచ్చేస్తుందని చెప్తే, మ్యామ్ ఈసారి అలా తీసుకొచ్చేటప్పుడు ఒకసారి ఫోన్ చేసి చెప్పండి, మీరు ఎన్ని రోజుల తర్వాత చెప్పినా తనకు చెప్పాను, నోట్ రాయమని చెప్పారు డైరీలో. సో ఈసారి అలా చేస్తాను. అక్కడ పేరెంట్స్ మీటింగ్ అయిపోయిన తర్వాత మా యశు అయితే దాక్షాయిని వచ్చింది, వాళ్ళ ఫ్రెండ్. ఇవాళ వాళ్ళ ఇంటికి లంచ్కి ఇన్వైట్ చేసింది కదా, సో అక్కడ నుంచి తను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. వీడు నేను రత్నదీప్కి వెళ్ళి అయితే కొన్ని థింగ్స్ తీసుకొచ్చాము, అవేంటో చూపిస్తాను చూడండి. వీళ్ళైతే పాపం మా యశుతో ఆడుకోవటానికి అని చెప్పి వచ్చారు. నేను ఇందాక పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళాను కదా, పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్ దాక్షాయిని వచ్చింది. సో తను ఈ సండే వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసింది అనమాట లంచ్కి. అయితే నేను ఎలా డ్రాప్ చేయాలా అనుకుంటుంటే తను అక్కడ కలిసింది కదా, వాళ్ళ డాడీ వాళ్ళు వచ్చారు, వాళ్ళతో పాటు వెళ్ళిపోయింది. వీళ్ళైతే మా యశుతో పాటు ఆడుకోవడానికి వచ్చారు. తను లేదు కాబట్టి విష్ణుతో ఆడుకుంటున్నారు. నేను పేరెంట్స్ మీటింగ్ అయిపోయిన తర్వాత రత్నదీప్కి అయితే వెళ్ళాను. మా బాబు బర్త్డేకి కేక్ చేస్తానని చెప్పాను కదా, దానికోసం కొన్ని ఐటమ్స్ కావాలని అంటే అక్కడ ఉంటాయేమో చూద్దామని వెళ్ళాను. అన్నీ అయితే దొరకలేదు, బట్ కొంచెం దొరికాయి. ఆ దొరికిన వరకు తీసుకొచ్చుకున్నా. స్కూల్లో డిస్ట్రిబ్యూట్ చేయడానికి టీచర్స్ కి అయితే తను ఇవే తీసుకురమ్మంది, అందుకని చెప్పి టీచర్స్ అందరికి అవి అయితే తెచ్చేసాము. నీకు కూడా, వీడికి కూడా వాళ్ళ టీచర్స్ తో పాటు ఒకటి ఎక్స్ట్రా. ఇది చూపి కేక్ పైన డెకరేషన్ కోసం అట్లాంటిది ఇంకోటి కూడా ఉంటది. ఇందులో కూడా ఇదిగో అలాగే కేక్ పైన ఇస్తారు. ఇది కూడా కేక్ డెకరేషన్ కోసమే తీసుకొచ్చాను. ఇందులో ఇంకొకటి ఉంది బ్రౌన్ కలర్ది. సో బ్రౌన్ది తీసుకున్నా కానీ మళ్ళీ వాళ్ళది పెట్టేసి వచ్చేసాను, ఎందుకంటే చాక్లెట్ కేక్ కాబట్టి ఆ చాక్లెట్ దాని మీద బ్రౌన్ కనపడదని చెప్పి తీసుకురాలేదు. మా యశు డైలీ రోజుకో పెన్ పడేసి వస్తుంది. సో అందుకని చెప్పి ఇవి టోటల్ 10 పెన్స్ ఉన్నాయి, 50 రూపీస్. అందుకని చెప్పి ఇవైతే తీసుకొచ్చాను, 2 సెట్స్ అనమాట. ఒకవేళ బెలూన్స్ డెకరేషన్ చేయమని అంటే ఇయర్ ఏం చెయ్యొద్దు అనుకున్నా, కానీ ఒకవేళ చేయమని పేచీలు పెడితే అప్పటికప్పుడు డబుల్ గమ్ టేప్ అవసరం పడిద్ది అని చెప్పి అంతే. ఇంకా బిస్కెట్స్ అయితే ఇంటి దగ్గర పిల్లలకి పంచుదామని చెప్పి తీసుకొచ్చాము. అంటే ఇంటి దగ్గర పిల్లలకి చాక్లెట్స్ పెట్టరా అంటే అవన్నీ ఈ ప్యాకెట్ అంతా ఓన్లీ వాళ్ళ క్లాస్ లో 33 మెంబర్స్ ఉంటారు. వీళ్ళ సెక్షన్ వరకే పంచుతారు. సో ఇవి ఇంటి దగ్గర కూడా యూజ్ అవుతాయి. దీని వరకే బిల్ అసలు ఎంత అయిందో చూడండి, 934. ఇంకా అవన్నీ తీసి పక్కన పెట్టేసి మా విష్ణుగాడు అయితే పిల్లలతో పాటు ఆడుకోవడానికి బయటకు వెళ్ళాడు. ఇంకా నేను కూడా బయటకు వెళ్ళి మటన్ అయితే తీసుకొచ్చాను. ఇంక ఇప్పుడైతే వంట స్టార్ట్ చేశాను. ఇంక ఇవాళ కూడా మా విష్ణుగాడు అయితే వెళ్ళి 2 మ్యాంగోస్ అయితే తీసుకొచ్చాడు. నాకేమో ఆ రాళ్ళతో కింద నుంచి కొడుతుంటే చాలా భయం వేస్తుంది, ఎవరి మీద పడతాయి ఎవరికి తగులుతాయి అని చెప్పేసి. ఇంకా ఇదైతే విప్పింగ్ మిషన్ అండి. మొన్న ఆర్డర్ పెట్టానని చెప్పాను కదా, నేను ఫ్లిప్కార్ట్ నుంచి అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ఇదైతే వచ్చి కొన్ని రోజులు అయింది కానీ ఓపెన్ చేయలేదు. అసలు ఓపెన్ చేసి పనిచేస్తుందా లేదా చూద్దామని చెప్పేసి ఓపెన్ చేశాను ఈ రోజు. ఇంకా ఈ మిషన్ కి విస్కర్ టైప్ 4 చువ్వలు లాంటివి అయితే ఇచ్చారు. అవి దానికి సెట్ చేసుకుని ప్లగ్ లో పెట్టి ఆన్ చేసేయడమే. చూపిద్దామంటే ఇక్కడ నుంచి ప్లగ్ అయితే అందట్లేదు. నేనైతే విడిగా ఆన్ చేసి చూసాను, బాగానే పనిచేస్తుంది.
ఒకవేళ ఎగ్ ఉంటే దాని మీద ప్రయోగం చేద్దాం అనుకున్నాను కానీ ప్రస్తుతానికి ఎగ్ కూడా లేదు. ఇంక అందుకని కామ్గా ఎక్కడ తీసింది అక్కడే పెట్టేసి పైన అయితే పెట్టేశాను. ఇంక ఇదైతే విప్పింగ్ పౌడర్ అనమాట. ఆన్లైన్లో ఇంతవరకు ఆర్డర్ చేశాను. మిగతావి ఇందాక మీరు చూశారు కదా, అవి అయితే విడిగా తెచ్చుకున్నా. ఒకసారి మళ్ళీ యూట్యూబ్లో ఆ కేక్ సెర్చ్ చేసి చూసి ఇంకా ఏమేమి ఐటమ్స్ అవసరం పడితే అవి అయితే మళ్ళీ తెచ్చుకుంటాను. ఇంక ఈ లోపు నా వంట కూడా కంప్లీట్ అయిపోయిందండి. నేనైతే రైస్ కుక్కర్లోనే పెట్టేశాను. ఇంకా మా ఇష్యూ అయితే వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో తినేస్తుంది కదా, మా విష్ణుగడికి నాకే. ఇంకా రసం పెట్టాను. ఇంకా మటన్ అయితే ఫ్రై చేద్దాం అనుకున్నాను కానీ కొంచెం గ్రేవీ లాగా అయితే చేసేసాను. మీరు వీడియో ఎంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. బాయ్.